నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ. జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారు నిమ్మల రామానాయుడు. ఏపీ కర్ణాటకలో పెట్రోల్ ధరల వ్యత్యాసాన్ని బయటపెట్టిన భూమన అభినయ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవడి పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడుతూ ఎవడి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడి కొలువై ఉన్నాడు. ఎవడి పేరు చెప్తే రోమాలు నిక్కుపరుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచుడు నోట నుండి అభిమానులు మా కుటుంబ సేవకులు అసలు నోట నుండి అన్నా అని పదం పలుకుతో మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, తెలుగు రోషం అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా రావడం, వారి ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తను తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు మన ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన ఓ 10, 15, 20 సంవత్సరాలు అంతే, కాబట్టి 10, 15 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం.
కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం అని రామనామ చిరస్మరణి మనం చూసాం. 2023లో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, తెలుగు గడ్డ మీదే కాదు, భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు, సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు. ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున 2023లో విదేశాల్లో తెలుగు ప్రైడ్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం. ఇదంతా వారి మూలంగా మనకి గుర్తింపు వచ్చింది, తెలుగు కూడా గుర్తింపు వచ్చింది, తెలుగు రాష్ట్రం గుర్తింపు రావడం. అలాగే ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీసాడు. ఒకటా రెండు సాంఘికం, జానపదం, పౌరాణికం ఎన్నో విభిన్న పాత్ర పోషించాడని. పైగా ప్రపంచం ఎవరు చేయలేనని 45 పైగా నిజ జీవిత పాత్ర పోషించింది ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఇటు దివసీమ కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతదేశ సైనిక దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాల్లో నాటకాలు వేసి ఆ నాటకాల వచ్చిన విరాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వటం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఓ నటుడుగా ఉండగా నేను ఎన్నో సేవలు అందించాడు ప్రజలకు. ఓ పక్కన ఓ నటుడుగా అగ్రస్థానం ఉంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పేడకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎప్పుడు కూడా నాకు మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి, రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి. ఏ రోజు కూడా ప్రభుత్వానికున్న ఇబ్బందులు చూపించి, సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా
చిక్కటి చిరునవ్వునే చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని, ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగితం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి, సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం దగా గత ప్రభుత్వంలో జగన్ చేశారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. కడపలో జరుగుతున్న మహానాడులో సమగ్ర సాగునీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి అనే అంశంపై జరిగిన చర్చలో రామనాయుడు మాట్లాడారు. పంచభూతాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికి కూడా చెప్తూ ఉంది. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అందుకు ఉదాహరణే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లుంటే ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ కి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది, 12 లక్షల కోట్లు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారో ఆ బడ్జెట్ ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా పోలవరం అంటే ఒక వరం, పోలవరం అంటే ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట నుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 3 తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు నాటి ముఖ్యమంత్రి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు 2025 డిసెంబర్కి పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తవ్వాలి. అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపుకోలేని స్థితిలో ఉంటే అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనిని అయినా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. రైతు భరోసా అజెండాలో చేర్చారు. రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు. 26,000 రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా అమలు ఉందా? అసలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో?
రెండో ఏడాది ఇస్తారో ఎవరో గ్యారంటీ కూడా లేదు కదా. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? సున్నా వడ్డీ పథకం ఏమైంది? పంటల బీమా ఏమైంది? ఇవన్నీ ఏమైంది? రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున. ఎక్కడైనా రైతులకి ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర కానీ మద్దతు ధర కానీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహానాడు వేదిక మీద చర్చ చేయాల్సింది. మిర్చి రైతులను తీసుకున్నా, ధాన్యం రైతులను తీసుకున్నా, పొగాకు రైతులను తీసుకున్నా, ఎవరినైనా సరే ఏ రైతులను తీసుకున్నా సరే కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక, సకాలంలో మీరు చెల్లింపులు చెయ్యక, దళారీ వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో. రైతులను దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో. ఈ అంశాల మీద మహానాడు వేదికగా మీరు ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే. రైతులకు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించంట వ్యవసాయం లాభదాయకంగా ఎలా చేయాలో చెప్తారండి. సొల్లు కబుర్లు మాత్రం చెప్తున్నారు మాటకి. వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారబోసి చాలా ఇబ్బందులు పడతా ఉంటే మీరు మాత్రం మహానాడు వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మర్ వచ్చింది చాలా మంది గృహప్రవేశాలు చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసుకుంటారు, చాలా శుభకార్యాలు చేసుకుంటారు. రాష్ట్రంలో వాళ్ళ ప్రజల ఎవరి దగ్గర డబ్బులు లేవు. అందుకనే రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఎవరు చేసుకోవట్లా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో. కానీ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది. బాగా అవినీతి డబ్బులు బాగా వచ్చినాయి. ఇసుక, మట్టి, మద్యం రూపాయికే వేల కోట్ల రూపాయల భూములు దారదత్తం చేయడం, సజ్జల పేరుతో ఇష్టానుసారం భూములు కొట్టేయడం. అందుకనే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీ సంబరాలను చూసి ప్రజలు బొగ్గుమంటా ఉన్నారు. మీరు సూపర్ 6 లో సూపర్ 7 ఎగ్గొట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా తీసేసి ప్రజల జీవితాల్ని చిన్న భిన్నం చేస్తున్నందుకు ప్రజలు మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత కాల వ్యవధిలో ఆర్జీలను పరిష్కరించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. పెరవలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్ కు హాజరైన అధికారుల వివరాలు, అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు. పీజీఆర్ఎస్ కు హాజరు కాని అధికారులు సంజయ్ తెలపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్వయంగా అర్జీదారులను అడిగి తన సమస్యలను తెలుసుకున్నారు. మామూలు మీకు ఏదైనా వస్తే వేరే విషయం, కానీ అర్జీ తీసుకునే టైంలో కూడా సెలవు పెట్టదు. ఇప్పుడు వాళ్ళు చాలా ఆసక్తికి వస్తుంది. ఈ శ్రీప్రియ బాధ్యత తీసుకుని అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ ఎన్నికల సమయంలో చెప్పిన అబద్ధాలు ఇవాళ కుప్పం సాక్షిగా వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి బట్టబయలు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల వ్యత్యాసాలను స్వయంగా పరిశీలించి సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఇదిగో పెట్రోల్ పై లోకేష్ చేసిన మోసం అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎండగట్టారు.
9779. Nine. Thank you. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇటు బిట్టు డీజిల్ ఎక్కడుందా? అందరూ కొంచెం చాలా డీజిల్ ఉందా? ఎవరు ఒక 1000 రూపీస్ డీజిల్ కొట్టరా? కానీ 98.16 అయిపోయిందా? రిలీజ్ చేస్తారా? యా 98.16 110.26 రిలీజ్ చేసి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల మూసివేత వ్యవహారంలో కుట్రపూరితంగా ఆ 4 వ్యక్తులు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక సాయి కృష్ణ థియేటర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్, శిరీష్ రెడ్డి థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని సినిమా రంగాన్ని ఇబ్బందులు పాల్చేస్తున్నారని ఆరోపించారు. నైజాంలో దిల్ రాజు గారు వేరే, అలాగే ఏసిన్ సునీల్, సురేష్ బాబు గారు ఒకటి. వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు. ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు 80% 90% వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టెరమ్స్కి వీళ్ళ కబందాస్తాలతో నైజాం పెట్టుకోవడం, అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు ఆ నలుగురు అని ఆ పేరు. ఇటువంటి వ్యక్తి రాజమండ్రి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్. ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పి ఉంటే, అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు డిస్ట్రిక్ట్ కలిపని చెప్తుడు. ఆయన ఎంత దురుద్దేశమో, ఎంత కన్నింగ్ నేచరో చూడండి. పవన్ కళ్యాణ్ గారు సోకాలు వీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేత పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది.
అంటే దీన్ని తిరిగి తిరిగి మీ పార్టీ అతనే చేశాడు, మీ అక్కడి నుంచే పుట్టింది అని రాంగ్గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం మోపడం జరిగింది. దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి, సురేష్ బాబు, సునీల్. పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటి అన్నది ఆయనకి తెలుసు. తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితి వదలను. రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు. ఇది దారుణం, మీ అందరికీ తెలుసు. పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సునీల్ మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ. దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఏంటి 100% అసత్యమండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి ఏంటి, ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి 19 ఏంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.